నన్ను ఘనపరచువాని అంటే నేను సమస్తమును జరిగిస్తానన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుని ఘనపరిస్తే దేవుడు మనకి సమస్త మేలులు చేస్తాడు, సమస్త కార్యాలు, సమస్త అద్భుతాలు చేస్తారు. మరి అట్లాగే క్రీస్తు సైన్య సహవాసులు వచ్చే ప్రతి ఒక్క బిడ్డ కూడా అది గుర్తించి గమనించి మరి దేవునికి ఈ రీతిగా మరి చక్కగా థ్యాంక్స్ఫుల్గా కృతజ్ఞత భావంతో ఆరాధన పెట్టుకోవడం చేస్తున్నారు. మరి వారిలో ఒకరైన మన నీలిమా గారు కూడా మరి ఈ రీతిగా దేవుని నామని కనపరుస్తారు. ఇంకా బిడ్డకి మంచి ఆరోగ్యం ఉండాలని, బిడ్డలకి మంచి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కుటుంబంలో కూడా సమృద్ధి ఆశీర్వాదాలు ప్రభువారు దయచేయాలని నేను మనసారా కోరుకున్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 14 అధ్యాయాలు మనం చదువుకున్నాం కదా. 20 వచనం, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారందరూ ఇంచుమించు 5,000 మంది పురుషులు. మరి స్త్రీలు పిల్లలు కూడా తిన్నప్పుడు ఎంతమంది అయి ఉంటారు? లెక్కలోకి వస్తే 1,60,000 మంది. ఎంతమంది అండి? 1,60,000 మందికి చిన్న ఆహారం. అక్కడ చాలా 5 రొట్టెలు 2 చిన్న చేపలు, చాలా తక్కువ. అటువంటి తక్కువైన ఆహారం కూడా అంతమంది భుజించడానికి అక్కడ అంత గొప్ప విధానం, అంత గొప్ప కార్యం ఎందుకు జరిగింది అనే విషయం నేను మీకు తెలియజేస్తాను. తృప్తి, వారందరూ తిని తృప్తి పొందాలి. తిని తృప్తి. అలాగే క్రైస్తవ జీవితంలో తృప్తిగా బ్రతకడం అనేది చాలా కష్టం. అంటే కష్టం అంటే తృప్తి పడడం మనుషులకి అనేది తృప్తి ఉండదు, కానీ దేవుడు మాత్రం ప్రతి మనిషికి మేలే చేస్తాడు. ప్రతి మనిషికి కూడా మేలే చేస్తాడు, కానీ మానవుడికి మాత్రం తృప్తి అనేది ఉండదు. ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు దేవుని దగ్గర. ఒకటి జరిగినట్టు ఇంకోటి, ఇంకోటి జరిగినాక ఇంకోటి, ఇంకోటి జరిగినాక ఇంకోటి ఎత్తుతూనే ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలోనే తృప్తి అనేది ఉంటుంది. లోకంలో తృప్తి అనేది ఉండదు. దేవుడే తృప్తిగా మానవుని తృప్తిపరిచే దేవుడు. చెప్పలు కొట్టండి దేవుడి నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. మరి ఇటువంటి తృప్తిగా దేవుడు మనకి మేలు చేయాలి. అలాగే తృప్తిగా మనకి సమృద్ధి ఉండాలి, మరి ఆశీర్వాదం ఉండాలి, దీవెన ఉండాలి, మేలు జరగాలి, కార్యాలు జరగాలి. మనకి ఆరోగ్యపరంగా కానీ ఆశీర్వాదపరంగా కానీ ప్రతి విషయంలో కూడా మనకి హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పర్వాలేదండి, భక్తి చేస్తున్నాం, బాగున్నాం, తృప్తిగా ఉంది, మాకు ఇప్పుడు చాలా సంతోషం ఉంది, చాలా హ్యాపీగా ఉంది అని క్రైస్తవ జీవితంలో మనము అటువంటి తృప్తిగా మనకి జీవితం ఉండాలి. మనం అటువంటి తృప్తిగా మనం బ్రతకాలి అంటే ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళంత తృప్తి పొందడానికి వాళ్ళు చేసిన పని ఏంటి, అక్కడ ఏం జరిగితే వాళ్ళకి తృప్తిగా దేవుడు అన్నం పెట్టారు, ఆహారం పెట్టారు అనే విషయాన్ని నేను 4 మాటలు తెలియజేస్తాను. అదే అధ్యాయంలోనే మీకు చూపిస్తాను. చాలామంది ఈ రోజున ఎంతో పని చేస్తారు, చాలా కష్టపడతారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాటలు చాలా ప్రయాసపడతారు, కానీ జీవితం తృప్తి ఉండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. అసలు రోగాలతో, రొప్పులతో, సమస్యలతో, ఇబ్బందులతో కొట్టుమిట్లాడుతున్నారు. తృప్తి లేక మానవుడు నశించిపోతున్నాడు, మరి అసంతృప్తితో బాధపడుతున్నారు. కానీ నిజంగా దేవుని దగ్గరే తృప్తి కలుగుతుంది. అలాగే క్రైస్తవ జీవితంలోనే తృప్తి కలుగుతుంది. అలాగే క్రీస్తు సైన్య సహవాసంలోనే దేవుడు తృప్తి అనే మేలుని చేస్తాడు. మనిషికి ఇటువంటి తృప్తిగా మనకు ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో అదే వచనంలో